హలో అండి, అందరికీ నమస్కారం. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కార్తీక దీపం సీరియల్ అండి. కార్తీక్ చిన్నసారిని షూట్ చేసింది నా భార్య కాదని తొందరలోనే నిరూపిస్తాను. ఎలా నిరూపిస్తానో నాకు కూడా తెలియదు, కానీ నిరూపిస్తాను. అది చేయించింది ఎవరైనా సరే, వెనక ఉన్నది ఎలాంటి వారైనా సరే మెడ పట్టుకొని తీసుకువచ్చి మీ ముందు మోకాళ్ళ మీద నిలబెడతాను. అలా నిలబెట్టకపోతే నేను దీప భర్తనే కాదు. పారిజాతం ఏంట్రా ఛాలెంజ్ చేస్తున్నావా అంటుంది. జోష్న ఇప్పుడే ఒక ప్రాబ్లంతో బయటపడ్డా అనుకుంటే మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అయ్యింది అని తన మనసులో అనుకుంటుంది. పారిజాతం సరేరా, నువ్వు ఏం నిరూపించుకుంటావో నిరూపించుకో. సారీ దీప, నీ విషయంలో కొంచెం తప్పు చేశాను అంటుంది. కార్తీక్ కొంచెం కాదు, చాలా ఆవేశపడ్డావు అంటాడు. దాసు అందరికీ అన్ని విషయాలు అర్థమయ్యాయి కదా, నేను ఇంకా బయలుదేరుతాను అండి అని దాసు అంటాడు. తెలిసిన వాళ్ళు ఇంటికి వస్తేనే భోజనం చేసి వెళ్ళమంటాం. అలాంటిది మా మనవరాలి జీవితాన్ని పరువుని కాపాడిన నిన్ను ఊరికే ఎలా పంపిస్తాను? ఈరోజు దాసు మన ఇంట్లోనే మనతోనే కలిసి భోజనం చేస్తాడు అని జోష్న తాతగారు అంటాడు. దాసు వద్దు సార్, అంతగా మీరు నాకు భోజనం పెట్టాలనుకుంటే ఒక ప్లేట్లో పెట్టి ఇవ్వండి, ఏదో ఒక మూలన కూర్చొని తినేసి వెళ్ళిపోతాను అని దాసు అంటాడు. శివనారాయణ మనిషికి విలువ కట్టొచ్చు, కానీ పొందిన సాయానికి విలువ కట్టలేం. కేవలం కృతజ్ఞత మాత్రమే చూపించగలం. నీ మీద కృతజ్ఞత చూపించుకునే అవకాశం నాకు ఇవ్వు దాసు. మనతోనే భోజనం చేస్తాడు, కావాల్సిన ఏర్పాట్లు చూడండి అంటాడు. అప్పుడు పారిజాతం అవకాశం వస్తే ఆనందపడాలి, కానీ వద్దు అంటావేంటి? ఈయన ఏనాడైనా గుమ్మంలోకి రమ్మని పిలిచాడా? అలాంటిది ఈరోజు భోజనానికి రమ్మని పిలుస్తున్నారు, అది కూడా అందరితో కలిసి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇన్నాళ్ళు అంటరాని వాడిలాగా దూరంగా ఉన్నావు, ఇక నీకు ఏ బాధలు తప్పినట్టే అంటుంది. సుమిత్ర అవును దాసు, మా చెడు కోరుకునే వాళ్ళే మా ఇంట్లో తింటున్నప్పుడు మా మంచి కోరుకునేవాడివి. నువ్వు తింటే తప్పేముంది, భోజనం చేసే వెళ్ళు అని సుమిత్ర అంటుంది. దశరథ ఎవరి మాటలని మనసులోకి లోతుగా తీసుకోకండి, ఎందుకంటే నిజం తెలిసేంతవరకే అబద్ధానికి విలువ ఉండేది. మీరందరూ కలిసి నా కూతురి జీవితాన్ని కాపాడారు అంటాడు. అంతా చేసింది మన దాసే దశరథ అని పారిజాతం అంటుంది. దశరథ దీప, నువ్వు వెళ్ళి నీ చేత్తో మంచి వంటకాలు చేయమ్మా, నా తమ్ముడు కడుపు నిండా భోజనం చేయాలి అంటాడు. కార్తీక్ పద దీప, నేను కూడా నీకు సాయం చేస్తాను, ఇద్దరం కలిసి వంట చేద్దాం అని వెళ్ళిపోతారు. పారిజాతంకి ఫోన్ వస్తుంది. వాళ్ళ అల్లుడు ఫోన్ చేస్తాడు. ఏంటయ్యా అల్లుడు నీ గోల? నాదా? నీదే. నువ్వు ఫోన్ చేస్తున్నావంటే భయపడి చస్తున్నాను. ఎందుకంటే మీ మావయ్య గారు విని తాట తీస్తారని. గట్టిగానే భయపడినట్టున్నారే. తగిన కోటింగ్ అలాంటిది, అప్పుడప్పుడు కోటింగులు తగులుతుండాలే అల్లుడు. అరే, అత్తగారితో సరదాగా మాట్లాడే చనువు కూడా లేవంటారా? నీకు మాట్లాడే చనువు ఇవ్వడం బురదని నెత్తికి రాసుకున్నట్టే. మీరు మాత్రం చాలా అదృష్టవంతులు. ఎందుకు? పెద్ద గండం నుండి తప్పించుకున్నందుకు. ఏంటది? నిన్న ఆగిపోయిన నా మేనకోడలి జోష్న నిశ్చితార్థం గురించి. అందరిలో జరిగిన గొడవ కదా, నీకు తెలియడంలో పెద్ద ఆశ్చర్యమేముంది? పైగా నువ్వు దండం మీద ఆరేసిన చీర లాంటోడివి, గాలి ఎటు వస్తే అటు ఎగురుకుంటూ ఉంటుంది. అంత మాట అంది నన్నే అని ఇన్ని. ఇదిగో ఇలా ఇంటల్లుడికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోతే ఏ శుభకార్యం జరగటం లేదు అంటాడు. ఆగిపోయినందుకు మేమేం గుండెలు బాదుకొని కొట్టుకోవడం లేదులే, నెత్తిన చెంగేసుకొని మరీ ఏడుస్తున్నారా? ఇదిగో మాటలు జాగ్రత్తగా రానివ్వు. జరిగిందంతా విన్నానులే, కానీ ఆ గౌతమ్ గాడి సెటప్ కడుపుతో డేర్గా అక్కడికి వచ్చిందంటగా. నిశ్చార్థం ఆగిపోవడంతో సుమిత్ర కళ్ళు తిరిగి కింద పడిపోయిందంటగా. నువ్వు మరీ ఇంత శాడిస్ట్వేంటి అల్లుడు?
నీకు అంత ఆనందం ఏంటి? కొన్ని అంతే అత్తగారు. మనల్ని డస్ట్బిన్లో వాళ్ళు డస్ట్బిన్లో పడ్డారంటే ఆనందమేగా. ఛీ, నాకు ఈ జన్మకి బుద్ధి రాదు. నీకు ఈ జన్మకు బుద్ధి రాదు. హా హా. మనకి లేని దాని గురించి ఎందుకులే మాట్లాడుకోవటం అల్లుడు గారు. అరే, వాయిస్ పెంచింది చాలు, ముందు నాకు థ్యాంక్స్ చెప్పండి. దేనికి? నా కొడుకు వల్లే కదా నీ మనవరాలు లైఫ్ సేఫ్ అయ్యింది. వాడిలాంటి వాడిని కన్నందుకు మీరు నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. హలో, 2 పెళ్ళాల అల్లుడు నన్నే? నిన్నే. 2 పెళ్ళాలు నీకు కాక నీ కొడుకుకు ఉన్నారా? హలో, శృతి కొంచెం తప్పుతున్నట్టుంది. కాసేపు ఉంటే మది కూడా తప్పుతుంది. అయితే థ్యాంక్స్ చెప్పనంటారు. నిశ్చితార్థం ఆగిపోయింది నీ కొడుకు వల్ల కాదు, నా కొడుకు దాసు వల్ల. అంత లేదమ్మా, దాని వెనుక ఉంది నా కొడుకే. ఒరే తిక్కల్లుడు, చెప్పేది విను. చావు నిశ్చితార్థం ఆపింది నా కొడుకు. అత్తగారితో తిట్టు తిన్నవాడు చాలా గొప్పవాడవుతాడని ఎక్కడో చదివాను. అలాగే నువ్వు ఏదో ఒకటి చదువుకుంటుంది. కూర్చో, నన్ను తినకు. సర్లే, అది ఓకే. దాసుగాడిని గడపలోకి కూడా రానివ్వని శివమామ వాడు చెప్పింది ఎలా నమ్మాడో నాకు అర్థం కాలేదు. నమ్మడమే కాదు, ఈరోజు పిలిపించి చేసిన మంచి పనికి మెచ్చుకొని మా ఇంట్లో భోజనం చేయమని కూడా అన్నారు. ఏంటి, మా శివమామ? అవును. నీ కొడుకుని ఇంట్లో భోజనం చేయమన్నాడా? అవును అయ్యా, నేను చచ్చినా నమ్మను. ఒరే తిక్కల్లుడు, ఇది నిజం. ఇంకా అరవకండి. ఆపేశారే? ఈలోపు శివనారాయణ వస్తాడు. ఫోన్ కట్ చేస్తుంది పారిజాతం. ఏవండి, అది ఫోన్లో కవర్ చేయాలని చూడకు, నేనంతా వినేశాను. నీకున్న చిన్నపిల్లలు నయ్యం, ఒకసారి చెప్తే బుద్ధిగా వింటారు, పాటిస్తారు. ఆ శ్రీధర్ గాడు ఒక దరిద్రుడు. వాడు నీకు ఫ్రెండ్ అంటే నువ్వేమవుతావు? మంచిదాన్ని అవుతానండి. ఇక నువ్వు దరిద్రపు దాని అవుతావు. అయినా ఇంట్లో ఏం జరిగినా వాడితో చెప్పాలా? అల్లుడే ఫోన్ చేశాడు. వాడిని నా ముందు అల్లుడని అనకు. నీ వెనకాల అనొచ్చా? ఈ వెటకారమే తగ్గించుకో, పోతే వాడికి జరిగిన సన్మానమే నీకు జరుగుతుంది. నువ్వు వాడి దగ్గరకే పోతా. అప్పుడు ఫోన్లో పని లేకుండా హాయిగా చిరాకు పక్కన కూర్చొని సోది చెప్పుకోవచ్చు. మరోసారి వాడితో ఫోన్ మాట్లాడుతున్నట్టు కనిపించావంటే చెప్పను, ఏం చేయాలో నాకు తెలుసు. ఈరోజు దాసుని క్షమించినట్టు శ్రీధర్ని కూడా ఏదో ఒకరోజు క్షమిస్తారేమో. లేదు, దాసుగాడిని క్షమించలేదు. చేసిన సాయానికి కృతజ్ఞతగా గౌరవిస్తున్నాను. మర్యాద ఇవ్వటానికి, విలువ ఇవ్వటానికి తేడా తెలుసుకో ముందు అని చెప్పి శివనారాయణ వెళ్ళిపోతాడు. ఇంకా కార్తీక్, దీప భోజనానికి అంతా సిద్ధం చేస్తారు. మంచినీళ్ళలో వాటర్ గ్లాసులో పోస్తూ. అందరూ వస్తారు. దాసు అంటాడు, కార్తీక్ నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి భోజనం చేద్దాం అంటాడు. అప్పుడు పారిజాతం, రే దాసు, వాళ్ళని కూర్చోమంటావేంట్రా అంటుంది. దాసు, అదేంటమ్మా, ఆకలి మనకేనా, వాళ్ళకుండదా? పైగా మీరు ఏదైతే మంచి జరగాలని అనుకున్నారో ఆ మంచిలో వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు కార్తీక్, వద్దులే చిన్నమామయ్య, మేమిక్కడ పని వాళ్ళం, యజమానులతో కూర్చొని తినాలని ఆశపడకూడదు అంటాడు. దాసు, నీకే విలువ లేనప్పుడు నాకుండి ఉపయోగమేముంది? నేను మీతో పాటే, మీరు ఎక్కడ కూర్చుంటే నేను అక్కడే కూర్చొని తింటాను అంటాడు. శివనారాయణ, ఈరోజు దాసు నా ఇంటి అతిథి. నా అతిథి మాట నేను గౌరవించాలి. దాసు నువ్వు కూర్చో. కార్తీక్, నువ్వు నీ భార్య కూడా భోజనానికి కూర్చోండి అంటాడు. కార్తీక్, దీప నువ్వు చిన్న మేడం దగ్గర కూర్చో అంటాడు. దీప కూర్చుంటుంటే చిన్న మేడం లేస్తుంది. మీరు భోజనం చేయండి, నేను వడ్డిస్తాను అంటుంది. అప్పుడు కార్తీక్, పద మనిద్దరం కూర్చుందాం అంటాడు. జ్యోత్స్న, సుమిత్ర వడ్డిస్తారు. కార్తీక్, చిన్న మేడం గారు ముందు మా ఆవిడకి వడ్డించండి అంటాడు. ఇప్పుడు జ్యోత్స్న, నేను వడ్డిస్తాను బావా అని రైస్ పెడుతుంది. దీప స్పూన్ కావాలని కింద పడేసి సుమిత్ర కాళ్ళకు దండం పెట్టుకుంటుంది. పారిజాతం ఫోటో తీసుకొని శ్రీధర్కి పంపిస్తుంది. భోజనం చేసేది శ్రీధర్ నమ్మాలని.
శ్రీధర్ ఫోటో చూసి షాక్ అయ్యి కావేరి ఈ ఫోటో చూసి ఇదంతా అబద్ధమని చెప్పు అంటాడు. ఈ ఫోటోలో ఎవరెవరు ఉన్నారో చూసి చెప్పు అంటాడు. కావేరి శివన్నారాయణ, పారిజాతం, మన వియ్యంకుడు దాసుగారు అంటుంది. నేను లేకుండా వీళ్ళంతా ఇంత హ్యాపీగా ఎలా ఉంటారో నేను చూస్తా. ఇంతటితో ఈరోజు సీరియల్ ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో ఎపిసోడ్తో కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.